నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకోవాలి 2 మినిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ మసాలా నా స్టైల్లో చేశాను. ఒక మిక్సీ జాడి తీసుకొని వేయించిన పల్లీలు, వేయించిన కొబ్బరి, వేయించిన కరివేపాకు, వేయించిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, స్పూను పసుపు, హాఫ్ స్పూను కారం, హాఫ్ స్పూను ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. మసాలాది కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మసాలా పేస్ట్ ఈ విధంగా అయితే సరిపోతుంది, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. వంకాయలు ఆయిల్లో ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో మసాలా పేస్ట్ వేసుకున్నాను. ఈ మసాలా కొంచెం దగ్గర పడగానే మనము ఆయిల్లో వేయించుకున్న వంకాయలు వేసుకోవాలి. నేను చింతపండుకు బదులు టమాటాలు వేసుకున్నాను. గుత్తి వంకాయ మసాలా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుంది.